సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ వచ్చేసింది. అనిల్ రావుపూడి మార్క్ కామెడీ, ఫ్యామిలీ హీరోగా వెంకీ నటన పీక్స్ లో ఉంది. ట్రైలర్ స్టార్టింగ్ టు ఎండింగ్ అదిరిపోయిందంతే. ట్రైలర్ లో చివర్లో వెంకీ మామ ఇచ్చిన వారిని ప్రతి భర్త ఆలోచించాల్సిందే. సంక్రాంతికి వస్తే మన టైటిల్ తో తెలుగు వారి పెద్ద పండుగకి థియేటర్లో సందడి చేయబోతోంది మూవీ. వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాతో ఈ జోడీ మరో హిట్ అందుకోవటం గ్యారంటీ. లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ అలా ఉంది మరి. సేమ్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన F2, F3 మార్క్ కామెడీని కంటిన్యూ చేస్తూ అదిరిపోయింది సంక్రాంతికి వస్తున్న. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించిన ఈ మూవీ జనవరి 14న రిలీజ్ అవుతోంది. మాజీ పోలీస్ ఆఫీసర్ గా ఓ హై ప్రొఫెషనల్ కిడ్నాప్ కేసును ఛేదించే పాత్రలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్నాడు. ఐశ్వర్య రాజేష్ భారీగా నటిస్తుండగా మాజీ ప్రేయస్ గా మీనాక్షి చౌదరి కనిపించింది. ఓ కిడ్నాప్ కేస్ ఇన్వెస్టిగేషన్ లో వెంకీకి సహకరించే మరో పోలీస్ ఆఫీసర్ గా నటించింది మీనాక్షి. అనుమానంతో అనుక్షణం భర్తని అనుసరించే క్యారెక్టర్ లో ఐశ్వర్య రాజేష్ అదరగొట్టింది. ఇద్దరి భామల మధ్య నలిగిపోతూ తన మార్క్ కామెడీ, పంచ్ డైలాగ్స్ తో ఫన్ క్రియేట్ చేశాడు వెంకీ మామ. ప్రతి సినిమా రిలీజ్ కి ముందు ఓ టీజర్ లో ఉన్నట్లే ప్రతి మగాడి జీవితంలో పెళ్లికి ముందు ఓ లవర్ ఉంటుంది. ఆ విషయం ఎప్పుడు మీ పెళ్లాలకి చెప్పకండి అంటూ ఓ పెద్ద వార్నింగ్ సరదాగా ఇచ్చి పాడేశాడు వెంకటేష్. ట్రైలర్ ఆరంభంలో ఓ హై ప్రొఫెషనల్ కిడ్నాప్ అంటూ సీరియస్ గా మొదలై తర్వాత మొత్తం నవ్విస్తూనే నడిచింది. మాజీ పోలీస్ ఆఫీసర్ అయిన వెంకటేష్ పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అనుకోకుండా ఓ కేసు అతడిని సాల్వ్ చేయగలడు అంటూ రంగంలోకి దింపుతాడు. అక్కడ మొదలయ్యాయి ట్రయాంగిల్ లవ్ స్టోరీ కష్టాలు. నా భర్త నాకే సొంతం అనే భాగ్యం క్యారెక్టర్లో అద్భుతంగా నటించింది ఐశ్వర్య రాజేష్. మీనాక్షి పాత్రలో మీనాక్షి చౌదరి అందం, నటనతో కట్టిపాడేసింది. సంక్రాంతికి వస్తున్నాం ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, పాటలు, డైలాగ్స్, యాక్షన్ అన్ని అద్భుతం. మీరు ట్రైలర్లో చూసింది కొంతే, అసలు మొత్తం సినిమాలో ఉందని మరింత హైప్ ఇచ్చింది మీనాక్షి చౌదరి. సంక్రాంతికి వస్తున్న మిగిలిన 2 సినిమాలు గేమ్ చేంజర్, డాకు మహారాజ్ కూడా హిట్ అవ్వాలని కోరుకుంది. భాగ్యం క్యారెక్టర్ అందరికీ నచ్చుతుందని చెప్పుకొచ్చింది ఐశ్వర్య రాజేష్. ఇదో టిపికల్ జోనర్. భార్యకు, మాజీ ప్రేయసికి నలిగిపోయే పాత్రలో వెంకటేష్ అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో చాలా ట్విస్ట్లు, టర్న్లు ఉంటాయన్నారు అనిల్ రావుపూడి. మా బ్యానర్కి ఇది బ్లాక్ బస్టర్ పొంగలని దిల్ రాజు నమ్మకంగా చెప్పారు. ఓవరాల్ గా సంక్రాంతికి వస్తున్నాం మంచి హిట్టే కొట్టేటట్టుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.